గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన అశోక్ గజపతిరాజు గవర్నర్గా రాజ్యాంగ బాధ్యతలను నిష్ఠగా నిర్వహిస్తూ పదవికి వన్నె తెస్తారని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం. ప్యారిస్లో 47వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం. భారత్కు చారిత్రాత్మక విజయం. 12 మరాఠా సైనిక కోటలకు విశిష్ట గుర్తింపు. రామోజీ ఫిలిం సిటీలో శ్రీమద్ భాగవతం ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. రామాయణం మహాభారతం మన జీవితాల్లో భాగమన్న రేవంత్ రెడ్డి. గోవా రాష్ట్ర గవర్నర్గా అశోక్ గజపతిరాజుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారా లోకేష్. గవర్నర్ పదవికి గొప్ప గౌరవం తెస్తారంటూ సోషల్ మీడియాలో పోస్ట్. ఇస్సాపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. గ్రామంలో మౌలిక వసతులు కల్పించేలా కృషి చేస్తానని, సమస్యలను వెంటనే పరిష్కరిస్తారని హామీ. గల్ఫ్ దేశాల్లో శాశ్వత నివాసం కోసం చూసేవారికి బంపర్ ఆఫర్. సరళమైన అర్హతలతో బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ వీసా. యుఏఈ, సౌదీలతో పోల్చితే బహ్రెయిన్లో తక్కువ వ్యయం. విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. ఇలాంటి ప్రసంగాలను కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్న ధర్మాసనం. కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు. ఇంజనీరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో మంగళగిరి కార్పొరేషన్ ఎదుట నిరసన. కూటమి ప్రభుత్వం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ అమలు చేయడం లేదని విమర్శ. తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం, గుర్తింపు, ఆకలి తీర్చే ఆయుధమన్న రేవంత్. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు సన్నబియ్యం ఆలోచన రాలేదని విమర్శలు. రొంపిచెర్లలో శ్రీ ప్రసన్నాంజనేయ గ్రూప్ సభ్యులకు అగ్రి కిసాన్ డ్రోన్ స్ప్రేయర్లను అందించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. కూటమి ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని అరవింద్ బాబు హర్షం.